అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఫుడ్ లైసెన్స్ ఉంది కదండి, అది ఎలా రెన్యువల్ చేసుకుంటారో నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి రెన్యువల్ చేసుకోండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది కదండి, మెయిల్ వస్తుంది కదా. ఆ మెయిల్ వచ్చాక కూడా మనం డిలే చేసి ఆ టైం అయిపోయాక కనుక మనం మళ్ళీ మనకి రెన్యువల్ కావాలి అనుకుంటే కనుక పెనాల్టీ వేస్తారండి. ఓకేనా, పర్ ఇయర్కి 100 రూపీస్ అనేది రెన్యువల్ ఫీ అండి. ఓకేనా, 2 ఇయర్స్కి అయితే 200 రూపీస్ రెన్యువల్ ఫీ అనేది ఉంటుంది. నేనైతే నా ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఇప్పుడు 2 ఇయర్స్కి 500 పే చేశాను. ఎందుకంటే వాళ్ళు నాకు మెయిల్ పంపించారు, బట్ అయినా కూడా నేను చూసుకోకుండా నెగ్లెక్ట్ చేశాను అనమాట. అక్టోబర్లోనే నాకు రెన్యువల్ అయిపోయిందనమాట. సో నేను డిసెంబర్లో రెన్యువల్ చేసుకున్నాను. సో నాకు దానివల్ల ఏమైందంటే 2 ఇయర్స్కి చేశాను కదండి, 200 రూపీసే పడాలి నాకైతే యాక్చువల్గా. బట్ 500 రూపీస్ తీసుకున్నారనమాట. ఎందుకంటే 300 రూపీస్ పెనాల్టీ కింద వేశారు వాళ్ళు నాకు. సో ఫుడ్ లైసెన్స్ పోతే మళ్ళీ మనం అప్లై చేయడానికి చాలా ఇబ్బంది పడాలి కదండి. సో రెన్యువల్ ఆప్షన్ అనేది మనకి చాలా బెటర్. ఎవరైతే ఫుడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ప్లీజ్ రెన్యువల్ మాత్రం త్వరగా చేసుకోండి. మీకు మెయిల్ వచ్చిన వెంటనే స్పందించండి, అప్పుడు మనకు తక్కువలోనే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. మనం రెన్యువల్ ఎలా చేసుకోవాలో ముందుగా మెయిల్ ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది కదండి, ఈ మెసేజ్ని ఓపెన్ చేయండి. మెసేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా నోటిఫికేషన్ అని చెప్పేసి, నోటీస్ అని చెప్పేసి. ఇక్కడ ఇదిగోండి, ఈ ఫస్ట్ ఏమో నా లైసెన్స్ నెంబర్ అనమాట, ఫుడ్ లైసెన్స్ నెంబర్. ఇక్కడేమో నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అనమాట, ఫుడ్ లైసెన్స్ యొక్క ఎక్స్పైరీ డేట్. ఇక్కడ చూస్తున్నారు కదా నోటీస్ అని చెప్పేసి పంపించారు, క్లోజర్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ యాక్టివిటీస్ అని చెప్పేసి పెట్టారు కదా. ఈ నోటిఫికేషన్లో నేను స్పందించాలి, లేకపోతే కనుక లైసెన్స్ అనేది ఆగిపోయేటువంటి ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఇక్కడ మనము మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదండి, కింద మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, వస్తుంది కదా. ఇదొక ఆప్షన్. కింద చూడండి ఇంకో వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. అంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదండి మనకి ఫుడ్ లైసెన్స్ యొక్క FOCO. ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై ఫర్ రెన్యువల్ వితౌట్ సైన్ ఇన్ ఉంది కదండి, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడేమో రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని కింద ఏమో వ్యాలిడిటీ డేట్ ఉంది కదా, అది ఎంటర్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. కింద వ్యాలిడిటీ డేట్, ఆ తర్వాత క్యాప్షన్ ఉంది కదండి, ఆ క్యాప్షన్ ఎక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అయితే ఎంటర్ చేశానండి 2nd 10 2025. ఆ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టండి. ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఓకే చేయండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అందులో మనకి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ కనిపిస్తాయి. నేనైతే 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను చూడండి. ఇక్కడ ఇంకా ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయవచ్చు. నేనైతే 2 ఇయర్స్కి రెన్యువల్ చేస్తున్నానండి. సో 2 ఇయర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడేమో ఐ డిక్లేర్ దట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. అది కరెక్ట్గా చూసుకొని ప్రొసీడ్ చేయండి. మన మొబైల్కి OTP అనేది సెండ్ అవుతుంది. ఆ OTP తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద. రైజో పే ఉంది కదా, రైజో పే, దాని మీద మాత్రమే క్లిక్ చేయండి. ఓకేనా, తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, పే అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. పే అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేశాక
మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కింద యూపీఐ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదండి. యూపీఐ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి గూగుల్ పే, ఫోన్పే, మనకి యూపీఐ అడ్రస్ ఉంటుంది కదండి. ఆ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, నా యూపీఐ ఐడిని చూడండి, నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నా యూపీఐ ఐడి ఉంది కదండి, నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. యూపీఐ ఐడి ఎంటర్ చేశాక పేను అనేటువంటి ఆప్షన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెసింగ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. తర్వాత మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేయండి. ఓకేనా, మీరు ఏ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. పేయింగ్ టు ఫుడ్ లైసెన్స్ అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి లాగిన్ అంటే ఐడి ఉంటుంది కదండి, మనకి అంటే పాస్వర్డ్ ఉంటుంది కదా. మన గూగుల్ పే పాస్వర్డ్ ఎంటర్ చేశాక మనీ అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వెనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అక్కడ డిడక్ట్ అయిపోయింది నాకు మనీ. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది చూడండి, అప్లికేషన్ రిసీప్ట్ కింద. ఎప్పుడైతే మనకి మనీ డిడక్ట్ అయిపోతాయో అకౌంట్లో నుంచి అప్పుడు వెంటనే మనకి అప్లికేషన్ రిసీప్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకేనా, కనిపిస్తుంది కదా ఇక్కడ. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ముందుగా. అంటే నేను లేట్ చేసినందుకు నాకు 300 పెనాల్టీ పడిందండి. ఓకేనా, నేను 2 ఇయర్స్కి రెన్యువల్ చేస్తున్నాను. సో అంటే పర్ ఇయర్కి 100, పర్ ఇయర్కి 100, 300 పెనాల్టీ, మొత్తం 500 అయితే నేను పే చేశాను. ఓకేనా, మీరైతే అలా చేయవద్దండి ప్లీజ్. ఇన్ టైంలో రెన్యువల్ చేసుకోండి, ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా, లైసెన్స్ ఈ అప్లికేషన్ రిసిప్ట్ ఉంది కదా, ముందు దీన్ని డౌన్లోడ్ చేసుకుందాము. తర్వాత మనకి ఫుడ్ లైసెన్స్ కూడా వెంటనే అనేది వచ్చేస్తుందండి. ఓకేనా, అది కూడా ఎలా డౌన్లోడ్ చేస్తారో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా రిసీప్ట్ ఉంది కదండి, రిసీప్ట్ని సేవ్ చేసుకోండి ఏదో ఒక మీ ఇష్టమైన పేరుతోటి. నేనైతే ఫుడ్ లైసెన్స్ అని చెప్పేసి సేవ్ చేస్తున్నాను. సేవ్. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఉంది కదా, కింద క్యాప్చర్ ఎంటర్ చేయండి. పైన క్యాప్చర్ కనిపిస్తుంది కదండి, ఆ క్యాప్చర్ని కింద ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మళ్ళీ మనకి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అదేం ట్యాబ్ అంటే మనం ఫుడ్ లైసెన్స్ ఎప్పుడైతే జనరేట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఒక పాస్వర్డ్ కూడా మనం పెట్టుకుంటాం కదా మన లాగిన్కి. ఓకేనా, ఆ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా మీకు గుర్తుండాలండి. ఓకేనా, పాస్వర్డ్ ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కింద క్యాప్చర్ అనేది ఉంది కదండి, ఆ పైన క్యాప్చర్ అనేది కింద ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. అథారిటీస్ తర్వాత ఇష్యూవేడ్ ఉంది కదా, ఇష్యూవేడ్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి కింద చూడండి ఇష్యూవేడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీదకి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి మనకి రెన్యువల్ అయిపోయింది. అలాగే మనకి ఫుడ్ లైసెన్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ జనరేట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి రిఫరెన్స్ నెంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫుడ్ లైసెన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. రెన్యువల్ అయిపోయినటువంటి ఫుడ్ లైసెన్స్ ఉంది కదా, అది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ డేట్ చూస్తున్నారు కదా, 9/12/2027 వరకు నాకు రెన్యువల్ అనేటువంటిది టైం ఉంది. ఓకేనా, అంటే 9/12/2027కి నా రెన్యువల్ అనేది అయిపోతుంది. ఇప్పుడు 2025 కదండి, సో 2027 వరకు నాకు టైం ఉందన్నమాట. ఇంకా ఈ ఫుడ్ లైసెన్స్ ఉంది కదండి, దీన్ని సేవ్ చేసుకొని అది ప్రింట్ తీసి తర్వాత మనం బయట అనేది డిస్ప్లే చేసుకోవచ్చు, హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్లో కానివ్వండి, అలాగా. ఓకేనా, ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక, అంటే మీరు మనం బయట వెళ్ళినప్పుడు ఫుడ్ లైసెన్స్ అప్లై చేయండి అని చెప్పేసి చాలామంది మనకి మనీ అడుగుతూ ఉంటారు కదండి కదా, 3000 4000. నేనైతే ఫుడ్ లైసెన్స్ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 4000 అలా అడిగారు అనమాట. ఆ తర్వాత నేను అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేనే ఫుడ్ లైసెన్స్ని అప్లై చేసుకున్నాను, నాకు వచ్చిందండి. ఓకేనా, మీకు ఏమైనా అలా నీడ్ ఉంది అనుకుంటే కనుక ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను, నాకైతే కామెంట్ చేయండి. అప్పుడు నేను అనేది ఫాలో అయ్యి చెప్తాను, మళ్ళీ వీడియో అనేది క్రియేట్ చేస్తాను దాని మీద. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.